ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా, ఆ మార్పుకు అనుగుణమైన విధి విధానాలు పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా? ఈ డజంట్ హావ్ టైం. నాకు డౌట్, కోదండరామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని. పెద్దలు, విద్యావేత్త, చదువుకున్న ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో చర్చ చేసి ఉంటాడు. ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ దట్ ఈస్ సో దేర్ వుడ్ హావ్ బీన్ ఎ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే. వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంవి రెడ్డి గారు ఆర్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక టు కండక్ట్ దిస్ సెమినార్? Why is that the government being an education minister, outside the chief minister, బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా? ఒక పాలసీ ఉండదా? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు? మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మిస్ వరల్డ్ పట్టుకొచ్చి పోటీలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ఎంవీ రెడ్డి అని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు. ప్రజలకు ఎత్తి చూపుతూ వాళ్ళని కూడా కదిలించడానికి పూనుకుంటే తప్ప ఒక మార్పు అనేది సాధ్యం కాదు. మరి శ్రవణ్ గారు కూడా పూనుకోవాలి. మా పార్టీలో నేను కూడా మార్పు తెస్తానని ఆయన కూడా పూనుకుంటాడా? ఆయనకు కూడా కష్టమైన పనే. కానీ ఇవన్నీ జరగవలసినటువంటి పనులు. మేము రాజకీయాల్లో ఒక దీర్ఘకాలికమైన లక్ష్యం కోసం నిలబడి ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆ లక్ష్య సాధన కోసం జరగవలసిన పని విషయంలో ఒక నిబద్ధత ఉండాలి. చాలా కీలకమైన అంశం ఏంటంటే దాని కొరకు ఒక దీర్ఘకాలికమైన కార్యాచరణ ఉండాలి. ఈ రెండూ లేకపోతే మనం చేసే ప్రయత్నం ఇది విఫలమవుతుంది. ఇవాళ మొట్టమొదటిసారి దీంట్లోకి ఈ చర్చలోకి నేను రావటం లేదు. ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా, ఆ మార్పుకు అనుగుణమైన విధి విధానాలు పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా? ఈ డజంట్ హావ్ టైం. నాకు డౌట్, కోదండరామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఈస్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని. పెద్దలు, విద్యావేత్త, చదువుకున్న ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో చర్చ చేసి ఉంటాడు. ఐ డోంట్ థింక్ సో. ఇఫ్ దట్ ఈస్ సో దేర్ వుడ్ హావ్ బీన్ ఎ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే. వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంవి రెడ్డి గారు ఆర్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక టు కండక్ట్ దిస్ సెమినార్? Why is that the government being an education minister, outside the chief minister, బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా? ఒక పాలసీ ఉండదా? 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తావు? మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. మిస్ వరల్డ్ పట్టుకొచ్చి పోటీలు పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు. ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ఎంవీ రెడ్డి అని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు. ప్రజలకు ఎత్తి చూపుతూ వాళ్ళని కూడా కదిలించడానికి పూనుకుంటే తప్ప ఒక మార్పు అనేది సాధ్యం కాదు. మరి శ్రవణ్ గారు కూడా పూనుకోవాలి. మా పార్టీలో నేను కూడా మార్పు తెస్తానని ఆయన కూడా పూనుకుంటాడా? ఆయనకు కూడా కష్టమైన పనే. కానీ ఇవన్నీ జరగవలసినటువంటి పనులు. మేము రాజకీయాల్లో ఒక దీర్ఘకాలికమైన లక్ష్యం కోసం నిలబడి ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆ లక్ష్య సాధన కోసం జరగవలసిన పని విషయంలో ఒక నిబద్ధత ఉండాలి. చాలా కీలకమైన అంశం ఏంటంటే దాని కొరకు ఒక దీర్ఘకాలికమైన కార్యాచరణ ఉండాలి. ఈ రెండూ లేకపోతే మనం చేసే ప్రయత్నం ఇది విఫలమవుతుంది. ఇవాళ మొట్టమొదటిసారి దీంట్లోకి ఈ చర్చలోకి నేను రావటం లేదు.